హలో అందరికి వెల్కమ్ టు వన్ మోర్ మినీ వ్లాగ్. మన సౌత్ వాళ్ళకి అందులోనూ తెలుగు వాళ్ళకి టిఫిన్ అనగానే గుర్తొచ్చేది ఇడ్లీ. ఎన్ని రకాల టిఫిన్స్ ఉన్నా కూడా ఇడ్లీకున్న ప్రత్యేకత ఇడ్లీకే ఉంటుంది. సో ఇడ్లీ చేయడంలో అంత స్పెషల్ ఏముంది అనుకుంటున్నారేమో. ఇక్కడ నేను చూపించేది ఇడ్లీ మాత్రమే కాదండి. ఈ ఇడ్లీలోకి ఒక స్పెషల్ చట్నీ, ఆ చట్నీని కూడా వైజాగ్ లో గట్టి చట్నీ అని పిలుస్తూ ఉంటారు. దొరికినప్పుడు దాని విలువ తెలియకపోవచ్చు గానీ మాలాగా శ్రీనగర్ ఉత్తరాఖండ్ వచ్చిన తర్వాత ఇడ్లీ చేసుకోవడానికి కూడా ఎన్నో కష్టాలు పెడితే అప్పుడు తెలుస్తుంది ఇడ్లీ విలువ. నాకైతే బాగా తెలిసొచ్చింది. ఇక్కడ ఇడ్లీ రవ్వ ఏ సూపర్ మార్కెట్స్ లో ఏ షాప్స్ లో కూడా దొరకదు. ఆన్లైన్ లో డెలివరీ అవ్వడం కూడా కష్టమే ఈ లొకేషన్ కి. నేనైతే మా అమ్మ వాళ్ళతో పోస్ట్ లో పార్సిల్ అయితే చేయించుకున్నాను ఇడ్లీ రవ్వని. ఈ స్పెషల్ చట్నీ రెసిపీలోకి వెళ్ళిపోతే ఈ చట్నీ అయితే పుట్నాల పప్పుతో చేస్తారండి. అదేనండి వేయించిన శనగపప్పు. ఫస్ట్ అయితే స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టి ఈ పుట్నాల పప్పుని డ్రై రోస్ట్ అయితే చేసుకోండి. చేసుకున్న తర్వాత పక్కకు తీసి చల్లార్చుకోండి. తర్వాత అదే ప్యాన్ లో ఆయిల్ తీసుకుని ఆయిల్ కొంచెం హీట్ అయిన తర్వాత పచ్చిమిర్చి, 2-3 అల్లం ముక్కలు, అలాగే 4-5 వెల్లుల్లి రెబ్బలు వేసుకొని దాంతో పాటు 2 స్పూన్ల జీలకర్ర కూడా వేసుకొని మంచిగా ఫ్రై చేసుకోండి. ఇక్కడ పచ్చిమిర్చిని మీ స్పైసీనెస్ కి తగ్గట్టు యాడ్ చేసుకోవచ్చు. మీరు కొంచెం స్పైసీ తినే వాళ్ళైతే ఇంకొన్ని పచ్చిమిర్చిని కూడా తుంచి వేసుకోవచ్చు. ఇవన్నీ ఫ్రై అయిపోయిన తర్వాత మనం ముందుగా చల్లార్చుకున్న పుట్నాల పప్పులోకి ఈ పచ్చిమిర్చి, అల్లం, వెల్లుల్లి, జీలకర్రతో పాటు 2-3 స్పూన్ల ఎండు కొబ్బరి పొడిని కూడా యాడ్ చేసుకోండి. ఈ చట్నీలో సీక్రెట్ ఇంగ్రీడియంట్ అయితే ఇదే. సో ఎండు కొబ్బరి పొడి యాడ్ చేసుకున్న తర్వాత రుచికి తగ్గ ఉప్పు వేసుకొని 1/2 గ్లాస్ నీళ్లు వేసుకొని ఇదంతా మెత్తని పేస్ట్ అయ్యేలాగా మంచిగా గ్రైండ్ చేసుకోండి. అంతే, చూసారా ఎంత స్మూత్ గా గ్రైండ్ అయిపోయిందో. ఇంకా దీన్ని తాలింపు వేసుకోవడమే. ప్యాన్ లోకి ఆయిల్ తీసుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత 1 స్పూన్ జీలకర్ర, 1 స్పూన్ ఆవాలు, అలాగే 2-3 ఎండుమిర్చి రెబ్బలు, అలాగే 4-5 వెల్లుల్లి రెబ్బలు వేసుకొని దీంతో పాటు మీ దగ్గర కరివేపాకు ఉంటే ఖచ్చితంగా వేసుకోండి. ఇక్కడ నాకు కరివేపాకు అవైలబుల్ లేదు కాబట్టి నేను కరివేపాకు పౌడర్ వేసుకుంటున్నాను. సో ఇవన్నీ మంచిగా ఫ్రై అయిన తర్వాత ఇందులోకి మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న చట్నీని యాడ్ చేసుకోవడమే. టేస్ట్ ఎంత బాగుంటుందంటే ఇడ్లీతో అయినా దోశతో అయినా కూడా ఈ టేస్ట్ చాలా చాలా బాగుంటుంది. చాలా వరకు హోటల్స్ లో కొబ్బరి చట్నీ అని చెప్పి యాక్చువల్ గా సర్వ్ చేసేది ఇదే. మేమైతే చిన్నప్పుడు అంతా హోటల్ నుంచి టిఫిన్ తెచ్చుకుంటే ఇడ్లీ అయినా దోశ అయినా గట్టి చట్నీ వేయండి, ఇంకొంచెం గట్టి చట్నీ వేయండి అని మరి వేయించుకొని మరి తెచ్చుకొని తినేవాళ్ళం. అది గట్టి చట్నీ అనేది కొబ్బరితో కాదు, ఇట్లా పుట్నాల పప్పుతో చేస్తారని తెలియడానికి చాలా టైమే పట్టింది. కానీ ఈ చట్నీ టేస్ట్ అయితే చాలా చాలా బాగుంటుంది. ఒక్కసారి ట్రై చేయండి. ఒక్కసారి మీరు ఈ చట్నీ ట్రై చేస్తే టిఫిన్స్ లోకి ఇంకా పల్లి చట్నీ, కొబ్బరి చట్నీ వదిలేసి ఈ పుట్నాల పప్పు చట్నీనే చేసుకుంటారు. ఇందులో మనకు వచ్చే మంచి బెనిఫిట్ టైం. జస్ట్ 5 minutes లోనే ఈ చట్నీ రెడీ అయిపోతుంది. మీరు కూడా ట్రై చేసేయండి.